So hi guys and welcome back to our channel 3A Bikers and welcome back to another vlog. సో మన బైక్ అయితే సెకండ్ సర్వీస్ అయితే చేపిద్దాం చూద్దాం. సో బైక్ అయితే ఎలా ఉందో కండిషన్ తెలుస్తుంది అనుకుంటా. అంతా అంతా అప్లోడ్ చేసి పడేసా. ఈ రైనీ సీజన్లో మొత్తం డస్ట్ పట్టిపోయింది అండ్ చైన్ కూడా రస్ట్ పట్టింది. బైక్ కండిషన్ అయితే ఇట్టుంది. సో నా బైక్ అయితే సెకండ్ సర్వీస్కి అయితే వచ్చింది అండ్ ఫ్రంట్ కూడా చూసుకోవచ్చు. ఇంత నీట్గా ఏ బైకర్ తన బైక్ని మెయింటైన్ చేయడం నాలాగా. అంత సుసు డస్ట్ మడ్ చాలా నీట్గా ఉంది నా బైక్ అయితే. దానికి రీజన్ వచ్చేసి మెయిన్గా రైనీ సీజన్. ఈ రైనీ సీజన్లో ఎంత నీట్గా పెడదాం అనుకున్నా అయితేనే ఉంది. సో ఇది నా కలెక్షన్ సర్వీస్ ఓవర్ డ్యూ అని పడింది. 4500 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. సో ప్రజెంట్ అయితే సర్వీస్ సెంటర్కి అయితే స్టార్ట్ అవుతున్నాను. సో ఫస్ట్ ఇంజన్ అయితే హీటప్ చేద్దాం. సో ఇంజన్ అయితే హీట్ ఎక్కుతుంది, వైబ్రేషన్స్ అవుతున్నాయి. సో బండి ఫుల్ వైబ్రేషన్స్ అయితే అవుతున్నాయి. సో ప్రజెంట్ అయితే మనం షోరూమ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోదాం. సో ప్రవీణ్ కూడా వస్తున్నాడంట. సో ఇంజన్ అయితే 35 దగ్గరికి రావాలి, 39 వెళ్ళింది. సో నో ప్రాబ్లం. ఈ రైనీ సీజన్ లో బైక్ బయటికి తీయాలంటే నాకు భలే బాధ అవుతుంది. అది ఎందుకు బాధ అవుతుంది ఏమి చూపిస్తాను నేను మీకు. ఈ రైనీ సీజన్ లో ఎందుకు నేను బైక్ బయటికి తీయనో చూపిస్తాను నేను ముందర. అండ్ నా బైక్ కండిషన్ ఇలా ఎందుకు ఉందో కూడా చూపిస్తాను ముందరే, ఎందుకు ఇలా అయిందో. సో ప్రెసెంట్ అయితే ప్రవీణ్ వస్తున్నాడు, వెయిట్ చేద్దాం ఇక్కడ. వచ్చాడు ధీరా 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 మీసాలు లేవరా ఎందుకు చెప్తున్నావు? వచ్చాడు మన హీరో వచ్చాడు. అయితే జస్ట్ ఒక రఫ్ లాగ్ మాత్రమే, ఏం అనుకోకండి, జస్ట్ నార్మల్గా తీసుకున్నాం. మొత్తానికి ఎన్ని బైక్స్ ఉన్నా, ఎన్ని సూపర్ బైక్స్ ఉన్నా, ఒక స్కూటీ ఉంటే అదేమంటారు, ఆ హెల్పింగే వేరు. ఇప్పుడు బ్రష్ చేసినా కూడా. ఓహో లగేజా? అదే ఆ స్కూటీ ఉంటే అది అసలు ఆ హెల్పింగే వేరు. స్కూటీ లేకపోతే ఎంత పెద్ద బైక్ ఉన్నా వేస్ట్. మా ముగ్గురులో వాడి స్కూటీ ఉంది కాబట్టి సర్వైవ్ అవుతున్నాం ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే దాంట్లో టిక్కీ ఉంటుంది, టిక్కీలో మనకు కావాల్సిన లగేజ్ పెట్టేయచ్చు. నీ బైక్ ఎందుకు బయటికి తీయాలంటే ఇదే, దిస్ ఇస్ ద రీజన్. ఇక్కడ చూడు వాటర్, అబ్బా ఆ బైక్ని వాటర్లో తీసుకెళ్ళాలంటే పదే బాధ అవుతుంది అసలు నాకు. అసలు దానికన్నా నేను ప్లేస్ ఏమంటారు రూట్ అయినా మారుస్తాను కానీ వాటర్లో అయితే వెళ్ళాను. వాటర్ కానీ బురద కానీ, అండ్ ఈ రోడ్లో వాటర్ బురద, స్పీడ్ బ్రేకర్స్ కూడా బోనస్ కానీ. ఈ రోడ్ అయితే మీకు తెలుసు అనుకుంటారా, గణేష్ నగర్ నుంచి డైరెక్ట్ చెక్ పోస్ట్కి అయితే తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళి సర్వీస్కి ఎంత అవుతుంది ఏంటి తెలుసుకొని బైక్ పెట్టేసి అసలు ఈరోజు తీసుకుంటారా లేదో అది కూడా డౌటే. ఎందుకంటే 11 అయింది, 11 దాటింది కూడా టైం. చూద్దాం. ఇదిగో ఇదే 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 ఎందుకే నేను బైక్ బయటికి తీసుకురాను. సో సర్వీస్ సెంటర్కి అయితే రీచ్ అయినాం. శంషీర్ సార్ శంషీర్ బండి డెలివరీ చేసుకుని మొబైల్ నంబర్ 830-909-3101. చెప్పండి సార్. నార్మల్ సెకండ్ సర్వీస్ ఇది, 1 డే డ్యూ ఉంది. ఇంకా
అది చేంజ్ వాటర్ వాష్ జనరల్ అవుతుంది ఏమేమి వస్తాయి జనరల్ సర్వీస్ జనరల్ సర్వీస్ కంప్లైంట్ అంటే వైబ్రేషన్స్ ఉన్నాయి. క్లచ్ అది ఏమో చేంజ్ చేస్తా అన్నారు, హార్డ్ అయిందని. ఇంకా ఇది కూడా ఆయిల్ లీకేజ్ అవుతుంది. అదే అన్నకి తెలుసులేండి. ఇది కూలింట్ మారుస్తారా లేదా ఏం చెప్పలేదు. కూలింట్ రే ప్రవీణ్, ఓటీపీ అండి, ఓటీపీ చెప్పిన అదే క్లచ్ ఏం మారుస్తా అన్నారు కదా, మరి ఎంత పడతాయి ఏంటిదో చెప్తే డ్రై అయిందా ఏం పని చేస్తుందా లేదా. అది కొట్టండి. ఇంకా ఇదేం చేయలేం కదా, ఇంకా పార్ట్ ఓపెన్ చేయడానికి లేదు కాబట్టి ఇంకా అది అక్కడ కూడా అడిగితే ఏం మామూలే లేదు. వానకి అది అక్కడ డస్ట్ ఫామ్ అవుతుంటది అని. డస్ట్ అలా ఫామ్ అవుతుంటది అంటున్నా. అదే అది ఏమో ఇంకా. ఉమ్. ఇది కూడా ఇది బయటకు వచ్చిందా లేండి చెక్ చేసా. సో ప్రెసెంట్ అయితే బైక్ ఇచ్చేసి సర్వీస్ కి రిటర్న్ అయితే వెళ్తున్నాం మన ఆప్టిమస్ ప్రైమ్ బైక్ మీద. సో ఇప్పుడు ఇప్పుడే టీవీఎస్ వాళ్ళు అయితే ఫోన్ చేశారు. టీవీఎస్ వాళ్ళు అయితే కాల్ చేశారు, బైక్ సర్వీస్ అయితే అయిపోయిందని. పోయి బైక్ డెలివరీ అయితే చేసుకుందాం. సో దానికన్నా ఫస్ట్ మనం ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి ప్రవీణ్ ని పికప్ చేసుకొని అక్కడ నుంచి షోరూమ్కి వెళ్ళి ప్రవీణ్ అయితే పికప్ చేసుకొని డైరెక్ట్ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో సెకండ్ సర్వీస్ బిల్ ఎంత అయిందో చూద్దాం. సో ఎక్కువైతే ఏం చేంజెస్ అయితే ఏం లేదు, జస్ట్ సెకండ్ సర్వీసే కాబట్టి మనకి ఆయిల్ ఫిల్టర్, జనరల్ చైన్ టైట్, చైన్ స్ప్రే, వాటర్ వాష్ అంతే. కూలెంట్, ఎయిర్ ఫిల్టర్, క్లచ్ ఇవన్నీ 12,500కి అయితే చేంజ్ చేస్తారంట. గేట్ పాస్ 22,000 కడితే ఆ బండికనే వేయించచ్చు. దాని బండికి 22 ఇంకా ఎక్కువ దీంట్లోనే ఉంది. వీలు లేకుండా, స్టాప్ లేపకుండా, కార్నరింగ్ ఏబిఎస్ లేపనీయకుండా చేస్తుంది అది. ఏం లేదు అంతే. బ్రాస్ చైన్, వెంటిలేటర్ సీట్స్, 16 15 మోడ్స్ వస్తాయి మళ్ళీ ఎక్స్ట్రా. ఉండు వస్తా.
నైస్. నడివే పోదామా? ఓకే అన్న. కూర్చుంటారా ఎవరైనా? వెనకాల కూర్చుంటారా? ఏయ్ రావా ఇడంటావా? ఒకసారి నాకు బతకాలని ఉంది, నేను రానంటే సో సెకండ్ సర్వీస్ అయితే అయిపోయింది. బిల్ అయితే చూసారు కదా, 2377 రూపీస్ విత్ లేబర్. సో ఫస్ట్ సర్వీస్ కూడా సేమ్ అంతే అమౌంట్ అయింది, అండ్ ఇప్పుడు కూడా సేమ్ అంతే అమౌంట్ అయింది. మేబీ థర్డ్ సర్వీస్కి అయితే ఏమైనా చేంజ్ అవ్వచ్చు, అంటే అప్పటికి ఎయిర్ ఫిల్టర్, కూలెంట్, చైన్ కూడా ఉంది అంటున్నారు, ఏమో తెలియదు. అండ్ జనరల్ సర్వీస్ అవైతే ఉంటాయి ఇంకా నార్మల్గా. ఇదైతే రీసెర్చ్ చేయలేదు, వాళ్ళ దగ్గర ఓడివి ఐ మీన్ ఐప్యాడ్ ఏదో సంథింగ్ లేదంట. ఫ్రైడే అయితే రమ్మన్నారు, ఫ్రైడే వెళ్ళి సర్వీస్ అయితే రీసెర్చ్ చేపిస్తాను. సో ప్రజెంట్ అయితే సర్వీస్ అయితే అయిపోయింది. సో సెకండ్ సర్వీస్ బిల్ ఆఫ్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310, 2377 రూపీస్ ఓన్లీ. అది నైస్, కొంచెం స్మూత్ ఉంది బైక్ అయితే. బైక్ ని రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తే, సర్వీస్ చేపించి, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేపించి మెయింటైన్ చేసామనుకో, బండి లైఫ్ ఇస్తుంది, మనకి హ్యాండ్ ఇవ్వకుండా ఉంటది ఎప్పుడు. సో సెకండ్ సర్వీస్ బిల్ అయితే ఇది 2377 రూపీస్ ఓన్లీ అంట. సో దీంట్లో వచ్చి మనకి ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేశారు, చైన్లు కొట్టారు, అండ్ సింథటిక్ 15W50 ఈ ఆయిల్ అయితే యూజ్ చేశారు. సో ఈ ప్రెసెంట్ అయితే మార్నింగ్ కి ఇప్పటికి లుక్, సో ఇది ఇప్పుడు ఉన్న లుక్ అయితే మన బైక్ ది. సో ఇది వ్లాగ్ అయితే. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్రియేట్ బైక్స్. గుర్తుతే